చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇవాళ భారతదేశంలో మనకు ఒక ఆనందం ఉంది. దాదాపు 50 నెలల పాటు భారత రైతాంగం ఢిల్లీ నగరాన్ని నిర్బంధం చేసి వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిన 3 నెలల సాగు చట్టాన్ని ఎన్నుకోగలిగారు. ఆ ఆనందంతో కార్మికవర్గం ఇవాళ మనం మన సమస్యల పరిష్కారానికి ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మరొక ప్రత్యేకత ఏంటి? ఇవాళ భారతదేశంలో మనం సమ్మెకు పిలిపించిన తర్వాత అంటే దేశంలో ఉన్న 50 కోట్ల మంది ఇవాళ సమ్మెకి పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకి మద్దతు అండగా మేముంటామని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 26 కోట్ల మంది భారత రైతాంగం కార్మికవర్గానికి భుజం కలపడానికి వాళ్ళకి అండగా ఉండడానికి రేపు జరిగేటువంటి సమ్మెలో భాగస్వామ్యం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అంటే దాదాపు ఈ దేశంలో 76 కోట్ల మంది శ్రమజీవులు శ్రామిక వర్గాలు వీళ్ళందరూ కూడా సమ్మెకు సిద్ధమవుతున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సమ్మె దేనికోసం జరుగుతుందనేటువంటి విషయాలు భాస్కర్ గారు, సూర్య గారు చాలా వివరంగా మన రోజువారీ ఆచరణలో మనం అర్థం చేసుకోవడానికి వీలుగా అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈ సందర్భంగా నేను 1-2 విషయాలు మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. లేబర్ కోడ్స్ ని తీసుకురావడానికి, కార్మిక చట్టాన్ని రద్దు చేయడానికి కారణాలు ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఉన్నటువంటి సూత్రం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా మేము లూటీ చేయాలి. దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యొక్క శ్రమశక్తిని కార్యచౌకగా దోసుకోవాలి. శ్రమశక్తిని ఈ దేశంలో ఉన్న సంపదని లూటీ చేయాలంటే ఏం చేయాలి? వాళ్ళు విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇద్దరు మాట్లాడుకొని పనుకొని ఈ దేశంలో నిజంగా ఈ 2 వనరులని మనం లూటీ చేయాలన్నా, కార్మిక శక్తిని కార్యచౌకగా దోసుకోవాలన్నా ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయి, ఆటంకంగా ఉన్నాయి, వీటిని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు భావించారు. ఆ భావిస్తున్నటువంటి క్రమంలోనే 1990లో నూతన ఆర్థిక విధానాలు మన దేశంలోకి వచ్చాయి, అమలు జరుగుతూ ఉన్నాయి. 1995 నాటికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సరిగ్గా నూతన ఆర్థిక విధానాన్ని అమలు చేయట్లేదు కనుక ఎవరైతే ఈ నూతన ఆర్థిక విధానాన్ని సక్రమంగా సమర్థవంతంగా అమలు చేస్తారో ఆ పార్టీని మనం అధికారంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఆలోచించారు. ఆ క్రమంలోనే 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కార్పొరేట్ల అండతో. దీనికంటే ముందు ఏం జరిగింది? 99లోనే భారతదేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు, విదేశీ ఆర్థిక సంస్థలు వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. వారిపై గవర్నమెంట్ వచ్చింది. కార్మిక చట్టాన్ని సవరించడానికి, సంస్కరించడానికి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. 2000లో ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో ఏముంది? కార్మిక చట్టాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఆ నివేదిక వాళ్ళు ఇచ్చారు. కానీ ఆనాడున్న రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే వాజ్పేయి గారు దాన్ని అమలు చేయడానికి ఆయన శక్తి సరిపోలా, అట్లా వాయిదా పడింది. అందుకనే 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఇది చాలా కీలకమైనటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. 2014లో ఆదాని అంబానీ అండతో అధికారాన్ని చేపట్టినటువంటి మోడీ మొట్టమొదటిసారిగా ఈ దేశంలోకి మన దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే, మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, పురోగమించాలంటే విదేశీ పెట్టుబడులు రావాలి, విదేశీ పరిశ్రమలు రావాలి అని చెప్పి ఆయన భావిస్తూ మరి విదేశీ పరిశ్రమలు పెట్టుబడులు రావడానికి ఈ దేశంలో ఉన్న కార్మిక చట్టాలు చాలా సంక్లిష్టంగా ఉన్నాయి, హానికరంగా ఉన్నాయి, వీటిని మార్చాలి అని చెప్పేసి ఆయన భావించి 2015లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు ప్రధానమంత్రి హోదాలో. ఈ దేశంలో ఉన్న కార్మిక చట్టాన్ని మార్చకుండా ఈ దేశంలోకి విదేశీ పెట్టుబడుల పరిశ్రమలు రావు కనుక మనం మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు భావించారు. ఆనాడు 2015లో కేంద్ర గవర్నమెంట్ దాన్ని వ్యతిరేకించింది. వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో చోట కొన్ని ప్రభుత్వాలు వ్యతిరేకించినాయి. అయినా కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా ఉండి ముందుకు వచ్చిన నేపథ్యంలోనే లేబర్ కోడ్స్ రూపకల్పనకి ప్రారంభమైంది. అంటే దాదాపు 2020లో లేబర్ కోడ్స్ ఆమోదం ప్రక్రియ ప్రారంభమై 2021 నాటికి లేబర్ కోడ్స్ ని ఆమోదించి ఇవాళ ఈ నెలలో అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ
సూత్రాలు ఉంటాయి. ఆదేశిక సూత్రాల్లో 39 ఆర్టికల్ నుంచి 45 ఆర్టికల్ వరకు కార్మిక వర్గం గురించి భారత రాజ్యాంగంలో చాలా విస్తారంగా రాశారు. దాంట్లో చెప్పింది ఏంటి? కార్మిక వర్గ సంక్షేమం, కార్మిక వర్గం యొక్క హక్కులు, కార్మిక వర్గానికి సామాజిక భద్రత, ఈ 3 అంశాల మీద దాదాపు 39 నుంచి 45 ఆర్టికల్ వరకు వాళ్ళు రాశారు. దాంట్లో భాగంగానే ఇవాళ సమాన పని సమాన వేతనం ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఉంది. కార్మిక వర్గానికి సామాజిక భద్రత ఏదైతే ఉందో, సాంఘిక భద్రత ఏదైతే ఉందో అది కల్పించాలని చెప్పేసి వాళ్ళు రాశారు. అంతేకాదు కార్మికులకి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలని దృష్టిలో పెట్టుకొని కనీస వేతనాలను ఎప్పటికప్పుడు సవరిస్తూ అమలు చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో రాశారు. మరి భారత రాజ్యాంగంలో రాసిన దానికి అనుగుణంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయా? లేబర్ కోడ్స్ లేవు. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగం తీర్పు అనుగుణంగా అనేక తీర్పులు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పులు కూడా బేఖాతరు చేశారు. అనేక చట్టాలు వచ్చాయి. బ్రిటిష్ వాడు ఉన్నప్పుడే మనకి అనేక చట్టాలు, కొన్ని చట్టాలు వచ్చాయి. 48లో అధికార మార్పిడి జరిగిన మనుషులని కనీస వేతనాల చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ మన కనీస వేతనాల చట్టం అమలవుతుందా? సమాన పని సమాన పనికి వేతనం అమలవుతుందా? అమలు కాకపోగా ఇవాళ లేబర్ కోడ్స్ లో ఏం రాశారంటే, ఒకటి వేతనాల కోడ్లో కనీస వేతనం ఎంత ఉండాలంటే 178 రూపాయలు ఉండాలని చెప్పి రాశారు. 178 రూపాయలు రోజుకి మనకి ఇస్తే మనం బతకగలుగుతామా? ఇవాళ మన కుటుంబం ఇవాళ కొత్త స్థలాలు మనం పనిచేసి వచ్చిన తర్వాత సాయంత్రం వైద్యులు పుణ్యకాలంటే 175 రూపాయలు పెడితే ఆ రోజు కూడా గడుస్తుందా? మీరు ఆలోచన చేయండి. ఈ లెక్క వేస్తే నెలకు ఎంత అవుతుంది? 6,000 కంటే కూడా ఎక్కువ రాదు. అంటే కనీస వేతనాలు 175 రూపాయలు రోజుకుంటే సరిపోతుందని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ ద్వారా ప్రకటిస్తామంటే, లేబర్ కోడ్స్ దాన్ని పొందుపరుస్తామంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. ఇవాళ దేవాలయం దగ్గర ఒక పూట భోజనం చేయడానికి 10,000 రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు పెడితే, ఇవాళ మనం కుటుంబ సభ్యులు 5 ఉన్న కుటుంబ సభ్యులు రోజుకు 170 రూపాయలతో బతకగలుగుతారా? మీరు ఆలోచించండి. అంటే వేతనాల సంబంధించినటువంటి కనీస వేతనాలకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. ఏ రకంగా కనీస వేతనం నిర్ణయించాలా, దాన్ని ఎట్లా అమలు చేయాలా అనేది భారత రాజ్యాంగంలోనే కాదు అనేక చట్టాలు వచ్చాయి. అనేక సుప్రీంకోర్టు తీర్పులు, వివిధ రాష్ట్రాల హైకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులన్నీ పక్కన పోయి అవన్నీ రద్దు అవుతున్నాయి. రేపు మీకు ఇస్తామన్నా లేకపోయినా మేము ఇంతే వేతనం ఇస్తామని చెప్పి లేబర్ కోడ్ రాబోతుంది. అట్లాంటి వేతన కోడ్ని, ఆ లేబర్ కోడ్ని మనం అమలుద్దామా, అంగీకరిద్దామా, లేదా దాన్ని ప్రకటిద్దామా? మీరు ఆలోచన చేయండి. అంతేకాదు దీంట్లో ఉండేటువంటి మౌలికమైనటువంటి అంశాలు ఏంటో తెలుసా? ఇవాళ సామాజిక భద్రతకి, సాంఘిక భద్రతకి, కార్మిక వర్గానికి సంబంధించి అందులో లేబర్ కోడ్స్ ఎక్కడ ఏమి ఉండదు. దాన్ని పట్టించుకునేటువంటి స్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఈ కొన్ని చట్టాలు ఉంటేనే, ఈ చట్టాలు ఎంతో కొంత ఉపయోగపడుతుందని మనం భావిస్తుంటేనే మరి అవి మనకి ఏ రకమైనటువంటి సాయం కండిషన్లో ఉన్నప్పుడు రేపు అవన్నీ రద్దయిపోయి లేబర్ కోడ్స్ మరి అమల్లోకి వచ్చిన తర్వాత మనకు ఉండేటువంటి సామాజిక భద్రత ఏంటో మీరు ఆలోచన చేయండి. పని స్థలాల్లో మన రక్షణ ఏంటో మీరు ఆలోచన చేయండి. అంటే సాంఘిక భద్రత ఉండదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి, ఇన్సూరెన్స్ లాంటి, ప్రమాద బీమా సౌకర్యం లాంటి సౌకర్యాలు ఏవి ఉండవు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే 1919లోనే రామర్ చట్టానికి వ్యతిరేకంగా మనం పోరాడి సాధించుకున్నటువంటి బ్రిటిష్ వారి కాలంలోని సమ్మె చేసే హక్కు, అదేవిధంగా సంఘం పెట్టుకునే హక్కు మనం ఆ రోజున సాధించుకున్నాం. ఆ రోజున సమ్మె చేస్తుందంటే, లేకపోతే సంఘాలు పెట్టుకుంటుందంటే నిషేధిస్తూ తెచ్చిన చట్టమే రామర్ చట్టం. ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడి మనం సాధించుకున్నాం. అటువంటి సమ్మె చేసే హక్కు, అటువంటి సంఘం పెట్టుకునే హక్కుని లేకుండా రద్దు చేసేటువంటి ఒక అధికారాన్ని ఈ లేబర్ కోడ్స్ ద్వారా వాళ్ళు తీసుకొస్తున్నారు. అందుకని లేబర్ కోడ్స్ ని మనం వ్యతిరేకించాల్సినటువంటి కనీస బాధ్యత కార్మిక వర్గంగా మన అందరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తం కూడా 10 గంటలకు సంబంధించి కూడా మీ అందరికీ తెలుసు. ఇంకా 4 రోజుల్లో మేడే కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. మేడే కార్యక్రమం సంబంధించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. భాస్కరన్న ప్రస్తావన వచ్చింది. మన రక్తాన్ని దాడపోసి మన ప్రాణాన్ని కలగబెట్టి సాధించుకున్నాం అని చెప్పి తన ఇంతకుముందు చెప్పాడు కొన్ని హక్కులకు సంబంధించి. ఆ రకంగానే 1886లో చికాగోలో అమెరికన్ కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి వాళ్ళ రక్త తర్పణం నుంచి వచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో, సమ్మె చేసే హక్కు, ఆ సమ్మె చేసే హక్కు, సంఘం పెట్టుకునే హక్కు, ఆ హక్కుకు సంబంధించి తో పాటు 8
పందినాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సమయంలో మనం 8 గంటల పందినాన్ని కాదని 12 గంటల పందినాన్ని మనం అంగీకరిద్దామా, ఆమోదిద్దామా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది బడా కార్పొరేట్ సంస్థలు అంటున్నారు. ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా నారాయణమూర్తి, ఆయన ఏమంటున్నారు? 90 గంటలు 70 గంటలు పని చేయాలా, 80 గంటలు పని చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని మనం అందరం ఆలోచించాల్సింది ఇవాళ 10 గంటల్ని మన 8 గంటల పందిరాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. మొదటి కనీస వేతనాలు